హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబియా కిచెన్. ఈరోజు మనం పులస చేప కూర చేసుకుందాం ఫ్రెండ్స్. శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పులుసు తీసుకుందాం ఈ చేపకి. ఇలాగా ఇది నేను తయారు చేయించాను ఫ్రెండ్స్. ఇది చేపలు చేయడానికి తయారు చేయించాను. స్వచ్ఛమైన గోదావరి పులుసా ఫ్రెండ్స్. ఇది ఇలాగా పులుసు తీసి ఇలాగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుని తోముకోవాలి. ఇలా శుభ్రంగా తెల్లగా తోముకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి ముక్కలు చేసుకుందాం. ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శుభ్రంగా తీసేసుకుందాం. ఇలాగా కడిగి ముక్కలు చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఇప్పుడు మనం పులస చేప ముక్కలు. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. స్పూన్ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్. అర స్పూన్ పసుపు. ఇది మనం కలిపేసుకుని పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఫ్రెండ్స్, కూరకు కావాల్సినవి 10 బెండకాయలు ఫ్రెండ్స్, 2 వంకాయలు, 1 టమాటా, 6 పచ్చిమిర్చికాయలు, 2 స్పూన్లు ధనియాలు, స్పూన్నర జీలకర్ర, దాల్చిన చెక్క, 1 అంగుళం దాల్చిన చెక్క, 10 లవంగాలు, చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకుని ధనియాలు వేసుకోవచ్చు. 2 స్పూన్ల ధనియాలు, స్పూన్నర జీరా, దాల్చిన చెక్క, లవంగాలు 10. మనం మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గిన్నె తీసుకుని దాంట్లో చింతపండు నానబెట్టుకుందాం. ఇలా చింతపండు నానబెట్టుకుని ఉంచుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు మనం ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్నాం కదా, 1 టమాటా ముక్క చేసుకున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకుంది, దాంట్లో ఈ ముక్కలు వేసుకుందాం. మనం బరకగా మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు ఇలా బరకగా మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. దీనికి చేపల కూర కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 1 అర స్పూన్ మెంతులు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మెంతులు ఇలా వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మనం ఇప్పుడు 6-8 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా బాగా పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఉప్పు, కారం, పసుపు కలుపుకుని పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం.
కలుపుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సన్న మంట మీద పెడదాం కంచెలు ఫ్రెండ్స్. ఇలాగ మెల్లిగా కలుపుకుందాం, ఇలా మెల్లిగా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి రసం తీసుకుని ఉంచుకున్న చింతపండు పులుసేసుకుందాం ఫ్రెండ్స్. మెల్లిగా పెట్టాలి ఫ్రెండ్స్, చాలా ముక్క కరిగిపోద్ది లేకపోతే. ఇలా మెల్లిగా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా జీరా, ధనియా, లవంగా, చెక్క అది వేసుకుని మిక్సీ కొట్టుకున్నాం కదా పౌడర్, ఈ పౌడర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. పొడవుగా కోసుకున్నాం కదా, ఈ బెండకాయలు వేసుకుందాం. అలాగే ఈ వంకాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. 2 వంకాయలు. ఉడకాలంటే గంట పడతాం. పులుసు గంట పైగా అయింది ఫ్రెండ్స్. మధ్యలో కలుపుకుంటూ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫ్రెండ్స్. మరి కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకుందాం. ఆవ నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఆవ నూనె. ఇప్పుడు తిప్పుకుందాం. ఫ్రెండ్స్, పులస చేపల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.